ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ముందుకెళ్ళడానికి. మంచి డాక్టర్ ఉన్నారు అనుకుందాం, ఆమె ధన్వంతరి మంత్రాన్ని కానీ జపం చేసినట్లయితే మంచిగా వైద్యాన్ని అందివ్వగలదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉందనుకుందాం, వారాహిని కావచ్చు, అష్టమాత్రికలు కావచ్చు, దుర్గాదేవికి కావచ్చు, జపం చేసినట్లయితే ఆమె ఫీల్డ్లో ఆమె ఉన్నత స్థానంలోకి వెళ్తుంది. లాయర్స్ ఉన్నారు, వాళ్ళు దోమావతికి కానీ సాధన చేసినట్లయితే వాళ్ళ కేసులు గట్టిగా వాదించగలుగుతారు. బగలాముఖి చేస్తే గట్టిగా వాదించగలుగుతారు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ప్రొఫెషనల్స్ అవ్వాలి అంటే దేవతా శక్తి ఉండాలి. కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు, వాళ్ళు పాడే పాటకి పబ్లిక్ అలాగా అట్రాక్ట్ అయిపోయి వైరల్ అయిపోతుంది. అంటే మన వర్క్కి ఎదుటి వ్యక్తులు సమ్మోహనం అయిపోవాలి. అది చేసే దేవతే రాజశ్యామల. రాజశ్యామల ఉపాసన ఏ మ్యూజిషియన్ అయితే చేస్తారో అతని సంగీతానికి మొత్తం వరల్డ్ అంతా షేక్ అయిపోతుంది. ఓకే. యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు భువనేశ్వరి ఉపాసన చేస్తే అసలు మొత్తం ఫాలో అవుతుంది. ఒక పెద్ద పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఒక్కొక్కరి ఫీల్డ్లో వాళ్ళు పైకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి మంత్ర సాధన అనేది అవసరం. ఎనర్జీ లేకుండా మనం ఇంత నెగిటివ్ వరల్డ్లో ఎలా దూసుకెళ్తాం?